అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరొకసారి వంచడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. మొన్న 6,000 చిల్లర డిఎస్సిని వదలడము అది దగా డిఎస్సి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాదాపు 50,886 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి సర్వే చేస్తే ఈయన 6,000 పోస్టులకు నిరుద్యోగులను వంచడానికి, మోసం చేయడానికి మాత్రమే ఈ డిఎస్సిని వదలడం జరిగింది. అదేవిధంగా గతంలో ఆయన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టాము, దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తారని. ఒక 4 సంవత్సరాల 8 నెలలైనా ఒక ఉద్యోగం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతానో ఆయనకు తెలియదు. ఆయన అన్ని ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలను లాస్ట్కు 6 ఉద్యోగాలు చేశాడు. అవి కూడా ఎలక్షన్ ముందు నిరుద్యోగులు మోసం చేసేదానికి. ఎందుకంటే ఆ టైం లోపల ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేడు. రేపు రాబో తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చేది. అప్పుడు ఖచ్చితంగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అన్ని వేకెన్సీలకు మా ప్రభుత్వం ఆ దినం డిఎస్సి వదులుతుంది. డిఎస్సిలో అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఒక పక్క ఈయన అభివృద్ధి చేయకపోగా బంగ్యాకు రాష్ట్రమంతా పోలీసు వాళ్ళైతేనేమి, నిరుద్యోగులైతేనేమి అందరూ కూడా బంగ్యాకు ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. దేశంలో ఎక్కడైనా బంగ్యాకు దొరికిందంటే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఇంత నిరుద్యోగులను అన్యాయం చేసి వాళ్ళకు బ్రతుకు తెరువు లేకుండా వాడు ఒక పక్క వలసపోతూ ఒక పక్క బంగ్యాకు అలవాటు పడి ఈ రాష్ట్రాన్ని నిరుద్యోగులను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కల్తీ మద్యం అమ్మకాలతో మధ్యాంధ్రప్రదేశ్గా మార్చాడు. ఉద్యోగాలు ఉపాధి కల్పించలో జగన్ రెడ్డి చేతగానితనం. రాష్ట్ర వ్యాప్తంగా 1,745 మంది నిరుద్యోగులు ఆత్మహత్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.